హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి పిల్లలు చికెన్ పకోడీ అడుగుతున్నారని చెప్పి ఈరోజైతే నేను చికెన్ పకోడీ వేద్దామని అనుకుంటున్నాను. ఈ చికెన్ పకోడీ కోసం నేనైతే 1/2 కేజీ చికెన్ని తెప్పించాను. ఈ 1/2 కేజీ చికెన్ కూడా నేను విత్ బోన్ చికెన్ తెప్పించాను అనమాట. బోన్తో ఉన్న చికెన్ అయితే పకోడాకి చాలా బాగుంటుంది, బోన్స్ తగులుతూ. తర్వాత దీంట్లోకి ఒక 2-3 సార్లు చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, అలాగే 2 టీ స్పూన్ల బియ్యపిండిని, 2 టీ స్పూన్ల కారంని, సరిపడా ఉప్పుని, అలాగే ఒక పావు చెంచా వరకు పసుపుని, అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు చికెన్ పకోడా అనేది మంచి కలర్లో కనిపించాలి అంటే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు కలర్తో అవసరం ఏముందిలే అని చెప్పి నేనైతే వేయట్లేదు. ఇలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకొని తర్వాత పకోడీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.